ఫిలోమోనుకు రాసినటువంటి పత్రిక 21వ వచనము, నేను చెప్పిన దానికంటే నీవు ఎక్కువగా చేతువని ఎరిగి నా మాట విందువని నమ్మి నీకు రాయిచున్నాను. ఇంకొక గొప్ప లక్షణం ఫిలోమోనులో గొప్ప లక్షణం ఏంటంటే, చెప్పిన దానికంటే ఎక్కువగా చేసేటువంటి వాడు, మాట వినేటువంటి వాడు. దేవునికి ఎవరు ఇష్టలంటే చెప్పిన పని చేసేటువంటి వారు, అంతకంటే చెప్పిన దానికంటే కూడా ఎక్కువ చేసేటువంటి వారు. దేవుడు నమ్మకస్తులను వెతుకుతూ ఉన్నాడు. ఎవరు నా మాట వింటారు, ఇదిగో ఎవరు నా వైపుకు తిరుగుతారు, నేను వారి వైపుకు తిరగాలి. ఎవరు ఇదిగో నా మాటను వింటారు, ఆ మాటను బట్టి ఎవరు దైవ సంబంధమైనటువంటి పనులను లక్ష్య పెడతారు అనేటువంటిది దేవుడు గమనిస్తూ ఉన్నాడు. అందుకని ఫిలోమోనుకి విషయంలో చెప్పబడుతున్నటువంటి మాట ఏమిటంటే, చెప్పిన దానికంటే ఎక్కువ చేసేవాడు, అలాగే మాట వినేవాడు. ఈ రోజున అటువంటి వారికే దేవుడు సమీపస్తుడుగా ఉంటున్నాడు. నువ్వు అనుకుంటున్నావు, నేను బాగా ప్రార్థన చేస్తున్నాను, గంటలు నేను ప్రార్థన చేస్తున్నాను, ఇదిగో అయినా దేవుడు నా మాట వినటం లేదు. నీ మాటనే దేవుడికి వినిపిస్తున్నావు కానీ దేవుని మాట నువ్వు వినటం లేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, అక్కడ జరుగుతున్నటువంటిది ఏమిటంటే, నీ ప్రార్థనకు జవాబు రాకపోవడానికి గల కారణం ఏమిటంటే, నీవు మాట్లాడుతూ ఉన్నావు, దేవునిని మాట్లాడనివ్వటం లేదు. నీవు నీ మాటను దేవుడు వినాలని కోరుకుంటున్నావు, దేవుని యొక్క మాటను నీవు వినటం లేదు. అదే ఇక్కడ చెప్పబడుతున్నటువంటిది. నమ్మకస్తులను కోరినటువంటి దేవుడుగా ఉంటున్నాడు. ఇదిగో యోసేపు నమ్మకస్తుడుగా ఉన్నాడు కాబట్టి ఎక్కడో ఉన్నటువంటి ఆ వ్యక్తిని దేవుడు తీసుకొని ఐగుప్తునకు ఒక సామ్రాజ్య నేతగా దేవుడు చేశాడా. కొన్ని ఒడిదుడుకులు వచ్చినాయి, కొన్ని శ్రమలు వచ్చినాయి, వాటిలో నుండి తప్పించుకోవడం నేర్చుకున్నాడు, వాటిలో నుండి పారిపోవడం నేర్చుకున్నాడు, వాటిని ధైర్యముగా ఎదుర్కోవటం నేర్చుకున్నాడు. అప్పుడు అతనికి గొప్ప ఫలింపు కలిగింది. యోసేపు ఫలించడి కొమ్మగా ఉన్నాడు, అతని ఊటలు కోట దాకి ప్రాగుతూ ఉన్నాయి. నువ్వు దేవుని యందు విశ్వాసమును కలిగి ఉంటే, దేవుని యందు ఒక నిస్వార్థమైనటువంటి ప్రేమను కలిగి ఉంటే, దేవుడు ఖచ్చితంగా నిన్ను గొప్ప చేస్తాడు. నువ్వు కేవలం ఉన్న చోటు మాత్రమే కాదు, నీవు అనేక శాఖోపశాఖలుగా నీవు వర్ధిల్లుతావు. ఎందుకంటే నీ స్థితి ఏమిటో, నీ ప్రాముఖ్యత ఏమిటో నిన్ను నీవు తెలుసుకోకపోవటమును బట్టి జరుగుతున్నటువంటి అనర్థం ఏమిటంటే, నిన్ను నీవు తక్కువగా అంచనా వేసుకోవటం. ఆ సమయాల్లో చాలా తక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటాం మనం తెలియకుండానే. అదే చాలా పొరపాటు. నేను ఏదైనా చేయగలను దేవుని యొక్క శక్తి చేత, దేవుని యొక్క బలము చేత. మన శక్తి కాదు, మన బలం కాదు, దేవుని యొక్క శక్తి మీద, దేవుని యొక్క బలం మీద ఆధారపడినప్పుడు ఏదైనా సాధ్యమవుతుంది అనేటువంటిదే ప్రధానమైనటువంటిది. రోజున దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటిది ఏమిటంటే, నువ్వు మాట వినేవాడుగా ఉన్నావా?